కాంగ్రెస్ పాలన ప్రారంభమై 60 రోజుల్లోనే ప్రజల్లో అంతర్మదనం మొదలైందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన అడ్డమైన హామీలను నమ్మి మోసపోయామని రాష్ట్ర ప్రజలు పునరాలోచనలో పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ రాకతో కరెంటు పోయింది, రైతు బంధు బంద్ అయిందని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి, ఖచ్చితంగా గులాబీ జెండానే ఉండాలి అనే ఆలోచనతో జీహెచ్ఎంసీలో మొత్తంగా మనకే అవకాశం ఇచ్చినారు. ఒకటి మిస్ అయినాం, అది కూడా తప్పిదారి మిస్ అయినాం. ఆ గోషామహల్లో రాజాసింగ్ అంటూ ఒక్కడ దెబ్బన కొద్దిగా మిస్ అయింది, కానీ లేకపోతే అది కూడా మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో. కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో, మీకు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను, అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. గద్దెనెక్కి 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. ఈ 60 రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే, ముందు పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో ఇలా చర్చ జరుగుతా ఉన్నది. రైతులు చూసుకుంటా ఉన్నారు ఒకరు మొక్కలు ఒకరు, అయ్యో ఎంత పని చేస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం 10 రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు మన మోగుతుండే, 7,600 కోట్ల రూపాయలు మన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 60 రోజులైంది, 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ 10,000కే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి. అదేవిధంగా కరెంటు కోతలు చాలు అయినాయి. మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా? పోతుందా కరెంటు? పోతలేదా? పోతుందా? ఇక మళ్ళా కొనుకొచ్చుకోవాలి ఇన్వర్టర్లు, జనరేటర్లు. ఎందుకంటే ముందే చెప్పినాం, మనం కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా అని అడిగినాం, సిల్కకు చెప్పినట్టు చెప్పినాం. కానీ కొంతమంది విన్నారు, హైదరాబాద్ వాళ్ళు తిన్నారనుకో, బయట ఇన్లే. వినకపోతే ఏమైంది, ఇవాళ కరెంటు కూడా పోయే పరిస్థితి. గ్రామాలలో మళ్ళొక్కసారి ఇవాళ మోటార్లు కాలిపోవడు, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడం, ఎండాకాలం కూడా రాలే, ఆల్రెడీ కరెంటు కష్టాలు చాలు అయినాయి. ఇక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు ఒకటి. ఇక ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు, మీరే చూస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే అందులోకెళ్ళి ఎక్కుతున్నారు, ఆ డోర్లకెళ్ళి, ఆ కిటికీలకెళ్ళి దుక్కుతున్నారు లోపల పోయి సీట్ల కోసం. ఎన్నడూ చూడలే మనం జీవితంలో ఇట్లాంటి దృశ్యాలు. మా ఆడబిడ్డలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నేనైతే చూడలేదు. ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది, ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటనేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే గాని డొక్కాడనోళ్ళు వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. మార్పు అని ఓటేసినాం, మా కొంపనే ముంచుకున్నాడు ఈయన అని చెప్పి ఆయన వాళ్ళు తిడతా ఉన్నారు. నేను నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా. షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లో పోయినా. ఒక పెద్ద మనిషి కలిసింది నాకు, సులోచనమ్మ అని. ఆమె ఒకటే చెప్పింది, కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లేసినాం, ఊర్లలోనే మోసపోయినరు, తినే పల్లెంలా ఆయనతో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది.